నీకు దేవుడు అన్ని కాళ్ళు చేతులు మంచిగా ఇచ్చి చదువు ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నీకు మాలాంటి వాళ్ళకి చేయి అందించి సాయం చేసే అంత గుణం లేకపోవడం చాలా బాధాకరం. అందుకు నువ్వు మానసిక వికలాంగురాలు అవుతావు. నీలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఎలా హెల్ప్ చేయాలని ఆలోచిస్తారు, కానీ నువ్వు మా గురించి ఆలోచించకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దేవుడు అన్ని నీకు మంచిగా ఇచ్చి మంచి చేసిందని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు మాలాంటి వాళ్ళకి కాదు అంగవైకల్యం ఇవ్వాల్సింది, నీలాంటి వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది. అలా చేసింటే ఇప్పుడు మా గురించి ఇలా వ్యాఖ్యలు ప్రకటించేదానివి కాదు. మా బాధ నీకు అర్థమయ్యేది. అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప బ్రెయిన్కి ఉండదు, చదువుకి ఉండదు, దేనికి ఉండదు. ఆ విషయం నీకు తెలియకపోవడం చాలా సిగ్గుచేటు. అసలు మేము కాదు వికలాంగులం, నువ్వు మానసిక వికలాంగులవి. ఎందుకంటే మాలో ఉన్న అంగవైకల్యాన్ని మేము మర్చిపోయిన దాన్ని తట్టి లేపుతూ మా అంగవైకల్యాన్ని మాకు గుర్తు చేస్తూ మమ్మల్ని చాలా బాధించావు. ఇంకా నువ్వు ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మమ్మల్ని చెయ్యందించి ప్రోత్సహించాల్సింది పోయి నువ్వే వెనకకి లాగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. డెఫ్ అండ్ డమ్ అయింది కూడా, హెలెన్ కిల్లర్ డెఫ్ అండ్ డమ్ అయింది కూడా ఇప్పుడు బ్రైలీ లిపిని కనుగొన్నారు. అలాంటి వాళ్ళు నీ కళ్ళకి కనిపించడం లేదా? మేము ఎంత హ్యాండిక్యాప్ అయినా మాకు అనేది ఒక ప్రతిభ అనేది ఉంటుంది. నువ్వు అలా చెప్పడం కరెక్ట్ కాదు. నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా మేము చాలా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు క్షమాపణ చెప్పకపోతే మేము ఎంతవరకైనా వెళ్లాల్సి ఉంటుంది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్ళకి చేతులు కాళ్ళు లేకపోయినా ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్న ఈ దేశంలో నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల వికలాంగులు చాలా మానసికంగా కుంగిపోతున్నారు నువ్వు చేసిన వ్యాఖ్యలకు. కాబట్టి నువ్వు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే మేము చట్టపరంగా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నీ జాబ్ కూడా సస్పెండ్ చేయించే వరకు మేము వెళ్తాము. కాబట్టి నువ్వు చేసిన వ్యాఖ్యలు ఎమ్మటే వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.